ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు ఓ పండు తింటే చాలంటారు పెద్దలు. ఇలా చేస్తే శరీరానికి విటమిన్లు అందడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డాక్టర్లు కూడా పండ్లను తినాలని సూచిస్తూ ఉంటారు. ఆరోగ్యానికి ఉపయోగపడే పండ్లు చాలానే ఉన్నప్పటికీ సపోటాలతో కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సపోటాలో గ్లూకోజ్, సుక్రోజ్ ఎక్కువగా ఉండడంతో తిన్న వెంటనే శక్తినిస్తాయి. అలసటగా ఉన్నప్పుడు ఈ పండ్లను తింటే ఎనర్జీ ఫ్రూట్గా పనిచేస్తుంది. వీటిలో ఉండే విటమిన్ ఏ, సి కంటి చూపును కాపాడటంలో మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తి పెంచి శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లేలా చేస్తుంది. ఈ పండు గుజ్జులో ఉండే పీచు, కెరోటిన్స్ మల విసర్జన సాఫీగా జరిగేలా చేస్తాయి. రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడం, స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల కడుపులో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ఫైబర్, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడంతో క్యాన్సర్ రాకుండా సహాయపడుతుంది. శరీరంలో అధిక వేడి ఉన్నవారు రోజు సపోటాలు తింటే మంచిది. అదేవిధంగా మొటిమలు, మచ్చలను తగ్గించడంలోనూ ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునేవారు రోజు 2 సపోటాలు తిని వర్కౌట్ చేసుకుంటే ఫలితం కనిపిస్తుంది. ఈ పళ్లలో ఉండే మెగ్నీషియం రక్తనాళాలు చురుగ్గా ఉండేలా చేస్తుంది. అలాగే పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది. రక్తం ఎక్కువగా లేనివారు సపోటాలు తినాలి. సపోటాల్లో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఎముకలను బలంగా ఉంచేందుకు సహాయపడతాయి. కీటకాలు కుట్టినప్పుడు సపోటా విత్తనాల పేస్ట్ రాసుకుంటే నొప్పి తగ్గుతుంది. సపోటా విత్తనాల నూనెను తలకు రాసుకుంటే జుట్టు రాలే సమస్యను కూడా తగ్గించవచ్చు. సపోటాలు తినటం వల్ల వికారం తగ్గుతుంది. అందుకే డాక్టర్లు గర్భిణీలు సపోటాలను తినటం మంచిదని చెబుతూ ఉంటారు. ఒత్తిడిని తగ్గించే గుణం సపోటాకు ఉంది. అయితే సపోటాలను ఎక్కువగా తినడం మంచిది కాదు. షుగర్ పేషెంట్స్ వీటిని తినకపోవడమే మంచిది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.